అమరావతి రాజధాని ఏదైతే ఉందో 2014-19లో అనేక వర్క్స్ టేకప్ చేసి కొంతమేరకు తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దానికున్న అనేక అడ్డంకులు, లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి. పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే, ఏజెంట్లు అట్నే ఉంచేశారు. ఏజెంట్లు అలా ఉంచేశారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది, క్లోజ్ చేయలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2017, 18, 19 ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం, దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము. ఆ కమిటీని 24వ తేదీ 7వ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది.